హలో తెలుగు ఇన్వెస్టర్స్, ఈరోజు మళ్ళీ ఒక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం ఈ 2024లో వచ్చినటువంటి ఐపీఓస్ యొక్క స్టేటస్ అంటే ఎలా ఉన్నాయనేటటువంటిది ఒక చిన్న అనాలిసిస్, ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో ఇప్పుడంతా ఐపీఓ సీజన్ నడుస్తుంది కదా, రకరకాల ఐపీఓస్ ఫుల్గా వస్తున్నాయి. చాలామంది వేరిగా వాటి కంపెనీస్ వెనక ఇన్వెస్ట్మెంట్కి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఎప్పుడూ చెప్తున్నట్లు కూడా ఒక ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్గా ఉండి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి వీలవుతుంది. ఈ యొక్క ఫండమెంటల్ సూత్రాన్ని మీరు మర్చిపోవద్దండి. సో తర్వాత మనం ఎప్పుడైనా ఏ దాంట్లో అయినా కానీ మనం ఎంతగైతే కనుక నేర్చుకొని దాంట్లో మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆ రంగంలో మనం విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కదా. సో కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఈ 2024 ఐపీఓ అనాలిసిస్ ద్వారా కూడా కొన్ని మనం మంచి ఇంట్రెస్ట్ పాయింట్స్ను నేర్చుకుంటామని నేను తెలియజేస్తున్నాను. సో యాజ్ యూజువల్ ముందుగా డిస్క్లైమర్, నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కానీ రీసెర్చ్ అనలిస్ట్ కానీ కాదు. తర్వాత మన వీడియోలో డిస్కస్ చేసినటువంటి స్టాక్స్ అన్నీ కూడా కేవలం ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పర్పస్ మాత్రమే, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాక్ రికమెండేషన్స్ కాదు. ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకుంటే కనుక మీ ఓన్ థరో రీసెర్చ్ చేయండి. తర్వాత అవసరమైతే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్, సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను కన్సల్ట్ అయ్యి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోగలరు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఈ అనాలిసిస్లో నాకు అర్థమైనటువంటి మూడు పాయింట్స్ను మీకు తెలియజేస్తున్నాను. సో తెలుగు ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ కీ టేక్అవేస్ ఆఫ్ దిస్ అనాలిసిస్ ఏంటంటే, ఒకటి, మీరు ఒక ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముందు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి థరో రీసెర్చ్ని చేయండి. మేక్ ఎ థరో రీసెర్చ్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇండస్ట్రీ బిఫోర్ ఇన్వెస్టింగ్. రీసెర్చ్ స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, మీరు చేయబోయేటటువంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఆ కంపెనీకి సంబంధించి, ఆ ఇండస్ట్రీకి సంబంధించి, ఆ సెక్టార్కి సంబంధించి మొత్తం మీ యొక్క వీలైనంత ఎక్కువ మీరు పరిశోధన చేసుకొని ఆ కంపెనీ మీద నమ్మకం కుదిరి ఆ కంపెనీ భవిష్యత్తులో ఎదగగలదు, మంచి రిటర్న్స్ ఇవ్వగలదు అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ ఏదో అందరూ ఐపీఓకి ఎగబడుతున్నారు కదా అనేసి అందరూ ఐపీఓస్ అప్లై చేస్తున్నారని కానీ మీరు ఎప్పుడు అటువంటివి చేయకండి. రెండవది, కేవలం టెంపరీ అంటే లిస్టింగ్ గెయిన్స్ అంటాం అన్నట్టు. అంటే ఒక ఐపీఓ మనము ఐపీఓకి అప్లై చేసినప్పుడు కొంతమందికి అలాట్ అవుతుంది, కొంతమందికి అలాట్ కాదు కదా. సో దానికి ఒక ప్రాసెస్ ఉంది. సో అలాట్ అయినటువంటివి కూడా మనం ఎంత కావాలంటే అన్నీ అలాట్ అవుతాయని కూడా లేదు కదా. సో కొన్ని రావచ్చు. కాబట్టి ఐపీఓలో ఒకసారి అలాట్మెంట్ అయిపోయి తర్వాత మన దీంట్లో కనుక ఏమంటాము, స్టాక్ మార్కెట్లో వాళ్ళు కేవలం లిస్టింగ్ గెయిన్స్ అంటాం. లిస్టింగ్ గెయిన్స్ అంటే ఏంటంటే, ఐపీఓ ఒకసారి అలాట్ అయ్యి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత వచ్చేటటువంటి డబ్బు, ఆ లిస్టింగ్ గెయిన్స్ను మనము తీసుకొని వెంటనే ఎగ్జిట్ కావడము అనేటటువంటి చాలామంది చేస్తుంటారు. అలా కాకుండా మంచి కంపెనీ ఫండమెంటల్గా ఎదగలేదనేటువంటి కంపెనీస్లో మీరు కనుక స్టే చేస్తే, దాన్ని ఉంచుకుంటే లాంగ్ టర్మ్లో ఎలా వెల్త్ క్రియేట్ చేస్తుంది అన్నటువంటి విషయం కూడా మనం ఇంట్రెస్టింగ్గా మీరు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి స్టాక్స్లో మీరు గమనించవచ్చు. కాబట్టి డోంట్ జస్ట్ లుక్ ఫర్ టెంపరీ గెయిన్స్, ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. యాక్చువల్గా ఇప్పుడు మీరు దేనిలో ఒక స్టాక్లో ఒక టెంపరీ గెయిన్ ఏదో 5%, 10%, 20% ఎంతో ఒక పర్సంటేజ్ వచ్చింది చాలా అనుకుని మీరు బయటికి వెళ్ళినట్లయితే ప్రతిసారి కూడా మళ్ళీ మీరు స్టాక్స్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ సంపద సృష్టించడానికి నిజమైనటువంటిది ఏంటంటే, మంచి కంపెనీలను ఐడెంటిఫై చేయగలిగి ఆ కంపెనీలను మనం ఇన్వెస్టర్గా ఉండగలిగితే అవి మంచి సంపదను సృష్టించగలుగుతాయి. ఓకే. తర్వాత మూడోది, ఇంతకుముందు చెప్పినట్లు మన వీడియోలో మొదటగా చెప్పినట్టు బీ అన్ ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్. అంటే మీరు నేర్చుకోండి. ఎడ్యుకేటెడ్ అంటే ఒక మంచి స్టాక్ మార్కెట్ యొక్క నాలెడ్జ్ని పెంచుకొని ఉన్నట్లయితే కనుక ఆ స్టాక్ మార్కెట్ అనేటటువంటిది
మీరు తీసుకునేటటువంటి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకొని తర్వాత మానిటరింగ్ ఎఫెక్టివ్గా చేసుకున్నట్లయితే మిమ్మల్ని స్టాక్ మార్కెట్ రిచ్గా తయారు చేయగలదు. బీ అన్ ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్. స్టాక్ మార్కెట్ కెన్ మేక్ యూ రిచ్ ఇఫ్ యూ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అండ్ మానిటర్ ఎఫెక్టివ్లీ. ఓకే, సో ఇప్పుడు గమనించినటువంటి స్టాక్స్లో ఐపీఎస్లో 2025లో వచ్చినటువంటి వాటిలో 3 ప్రధానంగా నాకు అనిపించినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి స్టాక్స్ విత్ లిస్టింగ్ గెయిన్స్. అంటే లిస్టింగ్ గెయిన్స్ అంటే స్టాక్ మార్కెట్ ఐపీఓస్ అలాట్ అయిన తర్వాత మనకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత మొట్టమొదట ఫస్ట్ టైం లిస్టింగ్ ఏదవుతుందో ఆ రోజు వచ్చినటువంటి ప్రాఫిట్స్, అటువంటి ప్రాఫిట్స్ని క్రియేట్ చేసేటటువంటి స్టాక్స్ కొన్ని, తర్వాత ఓవర్ ఎ పీరియడ్ అట్నే కంటిన్యూగా ఉండడం వల్ల మంచి వెల్త్ క్రియేట్ చేస్తున్నటువంటి కంపెనీలు కొన్ని. ఇక స్టాక్ మార్కెట్స్ అంటే అందరూ భయపడుతున్నట్లుగా మన వెల్త్ను డిస్ట్రాయ్ చేసేటటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా మనము ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. సో ఈ 2024లో చాలా ఐపీఓస్ వచ్చాయి. అందులో కొన్ని ఐపీఓస్ని తీసుకొని మనము అనలైజ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ అనేటటువంటి కంపెనీ 16th January 2024లో లిస్టింగ్ అయిందండి. సో దీని ఐపీఓ ఇష్యూ ప్రైస్ ఎంత ఉంది? 331 రూపాయలు ఐపీఓ ఇష్యూ ప్రైస్. లిస్టింగ్ ప్రైస్ అంటే ఏ రోజైతే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిందో ఆ రోజు ఎంతకు వెళ్ళింది? ఇది 372 రూపాయలతో లిస్టింగ్ అయిందనమాట. అంటే ఎవరైతే కనుక ఫస్ట్ అలాట్ చేస్తారు ఇష్యూ ప్రైస్ కావాలని, వాళ్ళకి కనుక స్టాక్స్ అలాట్ అయింటే వాళ్ళకి ఎంత దాంట్లో ఇమ్మీడియట్గా వచ్చినటువంటి లాభం ఎంత? 12.4%. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోస్లో డిస్కస్ చేస్తున్నటువంటి స్టాక్స్ అన్నిటికి కూడా మా ప్రైసెస్ వచ్చేసేసి నిన్న 20th December 2024 క్లోజింగ్ ప్రైసెస్ను తీసుకోవడం జరిగింది. ఇది గమనించగలరు. సో నిన్న డేట్న ఆ కంపెనీ యొక్క ప్రైస్ ఎంత ఉంది? 1331.85. అంటే ఎంత టోటల్ గెయిన్స్ ఎంత అండి? 302.4% మనం ఐపీఓ ఇష్యూ ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్లయితే, అంటే 3 రెట్లు పెరిగిందనమాట ఇష్యూ ప్రైస్తో కంపేర్ చేసినట్లయితే. చూసారా? ఒకవేళ మనము లిస్టింగ్ గెయిన్స్ ఆ రోజే కనుక మనము ఎగ్జిట్ ఎవరైనా కనుక తీసుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయింటే, సో ఈ యొక్క దాదాపు 3 రెట్లు పెరిగేటటువంటి అవకాశాన్ని కోల్పోయినట్లే కదా. కానీ ఈ కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది మనకు? మనం ఆ స్టాక్ గురించి అండర్స్టాండ్ చేసుకొని, ఆ స్టాక్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ను ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని, మార్కెట్ డైనమిక్స్ను అండర్స్టాండ్ చేసుకొని నమ్మకంతో మనం ఉండగలిగిన రోజునే ఇటువంటి సంపదను సృష్టించుకోగలరు. అంటే దాదాపు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టినట్లయితే 1 సంవత్సర కాలంలోనే, అనతి కాలం అంటే డిసెంబర్ ఇంకా దాదాపు 11.5 నెలల టైంలోనే 3 రెట్లు అయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. సో కాబట్టి ఎప్పుడు చెప్తున్నట్లే అండర్స్టాండ్ స్టాక్ మీరు తరో రీసెర్చ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. ఒకటి. తర్వాత రెండవది, ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే ఐపీఓస్లో మీకు మనకు కావాల్సినటువంటి అసలు అలాట్మెంట్ వస్తుందో లేదో తెలియదు ఫస్ట్. రెండవది, మనం ఎన్ని కావాలంటే అన్ని రాకపోవచ్చు. కానీ ఆ స్టాక్ మంచిది అనుకుంటే ఐపీఓ లిస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం పర్చేజ్ చేయొచ్చండి. సో మీ అటువంటి స్టాక్స్ను పర్చేజ్ చేసుకొని అప్పుడైతే మనం ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఒకసారి లిస్టింగ్ అయిపోయిన తర్వాత సంథింగ్ పబ్లిక్ అంతా ఎవ్రీథింగ్ పబ్లిక్ ఇది ఉంటుంది కాబట్టి, సో మనం ఎన్ని స్టాక్స్ మనం ఉన్నటువంటి పెట్టుబడులు మన స్ట్రాటజీస్ ప్రకారం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ ఐపీఓ లిస్టింగ్ రాకపోతే నిరాశపడాల్సినటువంటి పని లేదు. స్టాక్ మంచిదని మీరు రీసెర్చ్ కనుక మంచిది చెప్తే కనుక తర్వాత మీరు ఎంతైనా అక్వైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే రైట్ ప్రైస్లో అక్వైర్ చేసుకోవాలి. సడన్గా పెరిగిపోయింది కదనే అది కాకుండా మీకు అప్పటికి వాల్యుయేషన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకొని తీసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా మంచి సంపదను సృష్టించుకోగలుగుతారు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ వెళ్ళినట్లయితే మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేటటువంటి కంపెనీ 23rd January 2024లో లిస్టింగ్ అయిందనమాట. సో దీని యొక్క ఐపీఓ ఇష్యూ ప్రైస్ 418 రూపాయలు అయితే, లిస్టింగ్ అంటే ఏ రోజైతే ఫస్ట్ మార్కెట్లో ట్రేడింగ్కు అది లిస్టింగ్ అవుతుందో ఆ రోజు 465 రూపాయలకు లిస్టింగ్ అయింది. అంటే లిస్టింగ్ గెయిన్స్ ఎంత వచ్చినాయి? 11.2% వచ్చినాయి అనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క కరెంట్ ప్రైస్ ఎంత ఉంది? 594 రూపాయల 70 పైసలు ఉంది. అంటే టోటల్ గెయిన్స్ యాజ్ ఆన్ డేట్ కంపేర్ టు ఐపీఓ ఇష్యూ ప్రైస్ తీసుకుంటే ఎంత ఉంది? 42.3%. చూసారా? అంటే 1 సంవత్సర కాలం నిరీక్షించడం వల్ల దీంట్లో స్టాక్ అంటే ప్రైస్లో ఏ విధమైనటువంటి వేరియేషన్స్ వచ్చాయో. చలో ఇంకొక కంపెనీ తీసుకుందాం. ఇప్పుడు ఈపాక్ డ్యూరబుల్ అనేటటువంటి కంపెనీ 30th January 2024లో లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఇష్యూ ప్రైస్ అయితే 230 రూపాయలు ఉంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, లిస్టింగ్ ప్రైస్ ఏదైతే కనుక
స్టాక్ మార్కెట్ ట్రేడ్ అయ్యే లిస్ట్ అయ్యే రోజు ఎంత తక్కువ అయింది, దానికంటే తక్కువకి అయింది. అంటే దానివల్ల ఎంత నష్టం వచ్చి అంటే లిస్టింగ్ గెయిన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇష్యూ ప్రైస్ కంటే తక్కువకి అయింది, -2.2%. కానీ ఈరోజు చూసినట్లయితే దాని యొక్క వాల్యూ ఎంత ఉందండి, $462.25. అంటే దీంట్లో గెయిన్స్ ఎంత వచ్చాయి, 101% టోటల్ గెయిన్స్ వెన్ కంపేర్డ్ టు ఇష్యూ ప్రైస్. సో లిస్టింగ్ రోజు తక్కువ పోయింది కదా అనేసి కూడా కాదు. అంటే దీన్ని నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ డైనమిక్స్ను, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ను ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని మానిటర్ చేసుకుంటే ఎఫెక్టివ్గా మనం ఇన్వెస్టెడ్ ఉంటే కనుక అటువంటి నమ్మకం పెంచుకోగలిగినటువంటి కంపెనీల్లో ఇటువంటి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది. రైట్. నెక్స్ట్ ఇంకో కంపెనీ మనం తీసుకున్నట్లయితే నోవా అగ్రిటెక్. సో ఇది 31 జనవరి 2024 లిస్టింగ్ అయింది. దీని ఇష్యూ ప్రైస్ 41 రూపీస్ అయితే కనుక లిస్టింగ్ ప్రైస్ ఎంత, ₹56. అంటే దగ్గర లిస్టింగ్ గెయిన్స్ వచ్చేసి 36.6% లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. కానీ కరెంట్ ప్రైస్ అంటే ఈరోజు నిన్న రేట్ తీసుకున్నట్లయితే 63.45 రూపీస్. అంటే టోటల్ ఓవరాల్ గెయిన్స్ ఏంటంటే 54.8%. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు లిస్ట్ అయిన తర్వాత కూడా ఈ 36% ఒకవేళ మీకు ఇది మంచి కంపెనీ అనుకుని మీరు తీసుకున్నట్లయితే స్టిల్ అక్కడి నుంచి కూడా దగ్గర ఎంత ఒక 17-18% ఇంకా ఇంప్రూవ్మెంటే ఉంది. ఇంకో కంపెనీ ఇప్పుడు బిఎల్ఎస్ ఈ సర్వీసెస్ అనేటటువంటి కంపెనీ 6 ఫిబ్రవరి 2024 వచ్చింది. ఇష్యూ ప్రైస్ ₹135. అయితే లిస్టింగ్ ప్రైస్ ఎంత అండి, ₹390. అంటే దగ్గర ఎంత పోయింది, 128.9%. ఆ రోజు ఒక్కసారిగా ఒక్క లిస్టింగ్ టైంకే లాభాలు వచ్చాయి. అయితే కరెంట్ ప్రైస్ ఇప్పుడు చూసినట్లయితే ఎంత, ₹205 ఉంది కదా. సో అంటే ఇప్పుడు మనకు అలాట్ అయినటువంటి వాళ్ళకి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ₹135 పోల్చుకుంటే 52% అభివృద్ధి ఉంది. కానీ లిస్టింగ్ ప్రైస్లో కొనుక్కొని ఉంటే కనుక ఇది మళ్ళీ నెగిటివ్లో పోయినట్లు లెక్క. సో నెక్స్ట్ ఇంకొకటి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్. దీనికి కూడా చూడండి 12 ఫిబ్రవరి చూసినట్లయితే మీరు ప్రైస్ ₹155 ఇష్యూ ప్రైస్ అయితే ఆ లిస్టింగ్ ప్రైస్ ఎంత, ₹187. దీన్ని కంపేర్ చేస్తే లిస్టింగ్ చేసి 20.6%. కానీ కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, ₹179 ఉంది. సో అలాట్మెంట్తో తీసుకుంటే కనుక ఇష్యూ ప్రైస్ ₹155 అలాట్ అయితే అప్పుడు 15.5% ఉన్నట్లు లెక్క. అలా కాకుండా మీరు లిస్టింగ్ ప్రైస్తో కనుక కంపేర్ చేస్తే ఇది నెగిటివ్లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. సో ఇంకొక కంపెనీ ఏంటి, రాశి పెరిఫరల్స్. ఇది 14 ఫిబ్రవరి 2024 లిస్ట్ అయింది. ₹311 ఇష్యూ ప్రైస్ అయితే లిస్టింగ్ ప్రైస్ ఎంత, ₹335. అంటే 7.7% లిస్టింగ్ గెయిన్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రైస్ తీసుకున్నట్లయితే $426.75. సో టోటల్ గెయిన్స్ ఎంత మనం ఈ ఇష్యూ ప్రైస్తో పోలిస్తే 37.2%. ఒకవేళ లిస్టింగ్స్ గెయిన్స్తో మీరు పోల్చిన ఈ 7.7%, ఇక్కడ 37%. అంటే ఇక్కడ దాదాపు ఒక 30% మీకు 29-30% అభివృద్ధి కనపడుతుంది. రైట్. తర్వాత ఇప్పుడు మీరు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేటటువంటిది 14 ఫిబ్రవరి 2024 ₹414 ఇష్యూ ప్రైస్ 14 ఫిబ్రవరి 2024 లిస్ట్ అయింది. ఐపీఓ ఇష్యూ ప్రైస్ ₹414 అయితే కనుక లిస్టింగ్ ప్రైస్ $396 మాత్రమే. అంటే దగ్గర లిస్టింగ్ రోజు ఎంత గెయిన్స్ అంటే లాస్ అనమాట, -4.3% తగ్గింది ప్రైస్. కానీ ఈరోజు కరెంట్ ప్రైస్ తీసుకున్నట్లయితే కూడా ఇంకా తక్కువలోనే ఉంది. అంటే ఓవరాల్గా ఈ ఐపీఓ ఇష్యూ ప్రైస్తో పోల్చినట్లయితే -8.5% మీకు స్టాక్ లాస్లో ఉన్నట్లు లెక్క. సో ఇంకోటి క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేటటువంటిది 14 ఫిబ్రవరి 2024 అది కూడా లిస్ట్ అయినప్పటికీ ఐపీఓ ఇష్యూ ప్రైస్ ఎంత, ₹468. కానీ లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉందండి, ₹430. అంటే ఆ రోజుకు లిస్టింగ్ అయ్యే నాటికి -7.1%తో లిస్టింగ్ అయింది. కానీ ఈరోజు కరెంట్ ప్రైస్ తీసుకున్నట్లయితే ₹273.90. అంటే దగ్గర మీకు ఇష్యూ ప్రైస్తో కనుక పోల్చినట్లయితే 41.5% మైనస్ ఉంది. సో ఈ విధంగా కంపెనీస్ సంపదను సృష్టించగలవు, సంపదను నాశనం చేయగలవు. సో కాకపోతే ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కూడా రైట్ వాల్యుయేషన్ ఎప్పుడైనా కానీ ఒకటి చూడండి, మనం లాభం ఎప్పుడు వస్తుంది, తక్కువ ధరలో కొని ఎక్కువ ధరలో అమ్మితే లాభం వస్తుంది, అంతే కదా. సింపుల్ బిజినెస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇప్పుడు మనము ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రైట్ వాల్యుయేషన్స్లో కొనకుండా ఎక్కువలో ఉన్నప్పుడు కొన్నామనుకోండి, సో నష్టం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి టైమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం మార్కెట్ను టైమింగ్ చేయలేము, కానీ వాల్యుయేషన్ పరంగా మనం రైట్ వాల్యుయేషన్లో ఎంటర్ అవుతున్నామా లేదా, తర్వాత మార్కెట్ డైనమిక్స్ పరంగా దానికి ఉండాల్సినటువంటి పిఈ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి స్టాక్ ఫలితాలను రావడానికి వీలవుతుంది.
సో ఇప్పుడు ప్లాటినం ఇండస్ట్రీస్ తీసుకున్నట్లయితే 7th March 2024లో లిస్ట్ అయింది. ఐపీఓ ప్రైస్ 171 రూపాయలు అయితే లిస్టింగ్ ప్రైస్ 228, అంటే 33.3% అది లిస్టింగ్ గెయిన్స్ వచ్చింది. ఈ రోజు ప్రైస్ తీసుకున్నట్లయితే 433 రూపాయల 15 పైసలు, అంటే దగ్గర ఇష్యూ ప్రైస్తో మనం కంపేర్ చేస్తే 153.3% గెయిన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇంకోటి భారతీ హెక్సాకామ్ 12th April 2024లో లిస్ట్ అయినటువంటి కంపెనీ తీసుకొస్తే 570 రూపాయలు ఇష్యూ ప్రైస్ ఉంటే లిస్టింగ్ ప్రైసే మీకు 755, అంటే దగ్గర లిస్టింగ్ రోజు 32.5% అలాట్ అయినటువంటి వాళ్ళకు లాభాలను తీసుకొచ్చింది. అయితే ఈ రోజు ప్రైస్ తీసుకున్నట్లయితే 1503.60 పైసలు, అంటే దాదాపు ఎంత అండి టోటల్ గెయిన్స్ ఎంత ఇష్యూ ప్రైస్తో పోలిస్తే కనుక 163% పెరిగింది అనమాట. రైట్, ఈవెన్ మీరు ఇక్కడ తీసుకున్నా కానీ లిస్ట్ అయిన తర్వాత లిస్టింగ్ ప్రైస్తో తీసుకున్నా కానీ దాదాపు మనము డబల్ అయినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. రైట్, తర్వాత ఆమ్కే ఫిన్ట్రేడ్ ఇండియా అనేటటువంటి కంపెనీని మనం తీసుకున్నట్లయితే 26 June 2024లో లిస్ట్ అయింది. ఐపీఓ ఇష్యూ ప్రైస్ 120 రూపాయలు అయితే కనుక లిస్టింగ్ ప్రైస్ 125.7, అంటే లిస్టింగ్ గెయిన్స్ ఎంత ఉన్నాయి 4.8%. ఈ రోజు ప్రైస్ తీసుకున్నట్లయితే 94.28%, అంటే దాదాపు టోటల్ గెయిన్స్ ఎంత ఉన్నాయండి 21% నష్టపోవడం అనేటటువంటిది ఇక్కడ జరిగింది. సో ఐపీఓ వచ్చిన ప్రతి కంపెనీ కూడా లాభాలను చేకూరుస్తుందని మనం చెప్పలేము. అది కూడా సమీప భవిష్యత్తులో లాభాలు చేకూరుస్తుందా, లాంగ్ టర్మ్లో లాభాలు చేకూరుస్తుందా, ఇవన్నీ కూడా మనం ఏవి కూడా చెప్పలేకపోయినప్పటికీ కూడా మంచి కంపెనీల్లో మీరు ఎప్పుడు మీకు వీలైనంత అమౌంట్ను రైట్ వాల్యుయేషన్లో మీరు కనుక ఎంటర్ అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి సంపదను సృష్టించడానికి వీలవుతుంది. అట్నే ఇప్పుడు ఓరియంట్ టెక్నాలజీస్ అనే కంపెనీ 28 August 2024 లిస్ట్ అయింది. ఐపీఓ ఇష్యూ ప్రైస్ వచ్చేసి 206 రూపాయలు అయితే కనుక లిస్టింగ్ ప్రైస్ 290 రూపాయలు, అంటే లిస్టింగ్ రోజు వచ్చినటువంటి లాభాలు ఎంత అలాట్ అయినటువంటి వాళ్ళకు 40.8%. సో ఈ లిస్టింగ్ గెయిన్స్ ఎవరికి వస్తాయండి? ఐపీఓ అలాట్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ లిస్టింగ్ గెయిన్స్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్టాక్స్ 206 రూపాయలు అలాట్ అయితాయి కాబట్టి ఆ రోజు మార్కెట్ ధర 290 ఉంది కాబట్టి 40.8% వాళ్ళకి లాభాలు. సో అదే ఈరోజు మనం కరెంట్ ప్రైస్ తీసుకున్నట్టయితే 438 రూపాయలు 80 పైసలు ఉంది, అంటే దగ్గర ఐపీఓ ఇష్యూ ప్రైస్తో పోలిస్తే 113% పెరిగిందనమాట. సో అంటే 28 August అంటే ఒక 3-4 నెలల్లోనే ఇంత ప్రోగ్రెస్ అనేది మనకు కనపడుతుంది ఈ స్టాక్లో. తర్వాత మొన్న వచ్చినటువంటి మేబీ పీక్ అంటే 18 December 2024 లిస్టింగ్ అయింది. 279 రూపాయలు ఇష్యూ ప్రైస్ ఉన్నట్లయితే దాని లిస్టింగ్ ప్రైస్ 442.25, అంటే దగ్గర 58.5% లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి దానికి. అయితే ఇది ఇక్కడ చూడండి మీరు, కొన్ని ఐపీఓస్ ఏంటి 2 times సబ్స్క్రైబ్ అయితే, కొన్ని 50 times అయితే, కొన్ని 36, రకరకాల ఇవి ఉంటాయి దానికి ఉండేటటువంటి డిమాండ్ని బట్టి. కాబట్టి ఈ లిస్టింగ్ గెయిన్స్ అనేటటువంటివి మనకు ఐపీఓ అలాట్ అయితే మాత్రమే వస్తాయి. రైట్, లేకపోతే దానికి మనకు డైరెక్ట్గా రిలేషన్షిప్ అనేటటువంటివి ఉండదు. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు కరెంట్ ప్రైస్ చేసినట్లయితే 487 రూపీస్ ఉంది, అంటే టోటల్ గెయిన్స్ మనం ఇష్యూ ప్రైస్తో పోల్చినట్లయితే 74.9% ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈవెన్ 442 నుంచి 408 స్లైట్ ఇంక్రీజ్ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. సో హోప్ తెలుగు ఇన్వెస్టర్స్ మీకు ఇది ఒక ఎగ్జైటింగ్ సెషన్గా ఉందని అనుకుంటాను, లర్నింగ్ అబౌట్ ఐపీఎస్ గురించి. రైట్, సో మోర్ ఎగ్జైటింగ్ థింగ్స్ ఆర్ కమింగ్ యువర్ వే ఇన్ తెలుగు ఇన్వెస్టర్ ఛానల్. స్టే ట్యూన్డ్. రైట్, సో నెక్స్ట్ సెషన్లో మనము ఇప్పుడు రాబోతున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్కమింగ్ ఐపీఓస్ గురించి, వాటి గురించి రీసెర్చ్ అనాలిసిస్ చేసి మనం దాని గురించి చర్చిద్దాం. సో థ్యాంక్ యూ తెలుగు ఇన్వెస్టర్స్, మన ఛానల్ని ఆదరించండి. రైట్, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని కనుక మీరు భావించినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కు, మీ సర్కిల్లో, మీ రిలేటివ్స్లో షేర్ చేయండి. మన ఛానల్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్.